తోట లేదు, తోట బంద్ చేసినాం కాబట్టి తోట ఆధారం చేసిన తోట విధానంగానే ఈ పామాయిల్ కూడా శ్రద్ధగా నీళ్లు పెట్టడం, శ్రద్ధగా చూసుకోవడం, ఎరువు పోయడం, పిండి వేయడం, 3 నెలలకు ఒకసారి కంపల్సరీ పిండి వేయడం, ఇట్లా ఈ రకంగా చూసుకుంటూ పోతా అంటే వీళ్ళు కూడా ప్లాన్లు అరవింద్ అనే ప్లాన్ ఎప్పటికొచ్చి చూసి అన్న ఇది ఇట్లున్నది, దీనికి మనం పిండి వేయాలని చెప్పానంటే ఆ ప్రకారంగా నేను చేసుకుంటాను. ఇవాళ నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. ఏ పని కూడా లేదు నా వరకే. ఇవాళ ఇక్కడ పాలేరు ఉండేది నాకు, ఇలా పాలేరు కూడా ఈ సంవత్సరం పాలేరు బంద్ పెట్టి నేనే నీళ్ళు ఇచ్చుకుంటానా, నేను వ్యవసాయం చేసుకుంటాను. అంటే అంత చక్కదనంగా మనకు పని ఉన్నది, మంచిగా ఉన్నది. కాబట్టి మనం అందరం పామాయిల్ని ఇంకా ప్రోత్సహించి బాగా అందరినీ పెట్టేటట్టు చేసి ఫ్యాక్టరీ బాగా పెద్ద మొత్తంలో మన ఫ్యాక్టరీ నడిచేటట్టు చేసి మనం ఫ్యాక్టరీ నడిపించుకుంటే మనకు చాలా సంతోషంగా ఉంటాం, చాలా ఇదవుతాం. ఇప్పటికి నాకు ఒక 9.5 లక్షల దాకా వచ్చినాయి. వచ్చే సంవత్సరం నేను ఇంకా ఎకరానికి 1.5 లక్షన్నర తీయాలి అనేది నా పట్టుదల. అందుకని చేసుడు మాత్రం పక్కా చేయాలి. మా దగ్గర కట్టడం అంటే తోట ఆశించి మా రంగాపూర్లో 300 ఎకరాలు అయింది. పెద్ద మొత్తంలో జిల్లాలనే పెద్ద మొత్తంలో పెట్టిర్రు. తర్వాత మిర్చి రేటు అప్పుడు ఉండే, ఆ రేటు పోయినాక ఇప్పుడు తలెత్తారు. అప్పుడు చెట్ల కట్లు కట్టి మొత్తం గుంజి కట్టి నీళ్లు పెట్టలేదు, ఏం పెట్టలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు నేను అంత మంచిగా చేస్తే కూడా ఒక 10-15%, ఒక 10 నుంచి 15% చెట్లు మొగలే వస్తాయి. ఇంకా అంటే దానికి మనం ఇంకా రోడ్డు పెట్టినప్పుడు ఏరు తెగిందా లేకపోతే నీళ్లు సరిగా బారకదా, అది నాకు అదే అనిపిస్తుంది. కాబట్టి మనం నీళ్లు కంపల్సరీ ఎప్పుడు ఇవ్వాలా. నిన్న వర్షం పడ్డది, నేను పెట్టాల్సిందే. పెట్టుకొని మంచిగా చేసుకుంటే బాగుంటుంది. పిండి మర్చిపోవద్దు, కంపల్సరీ వేసుకోవాలి. మెగ్నీషియం కంపల్సరీ, బోరాన్, పొటాషియం, DAP, యూరియా ఇవి మాత్రం కంపల్సరీ మనం వేసుకుంటే చాలా బాగా ఈల్డ్ వస్తుంది. మనం తప్పకుండా తిప్పలు పడాలి, పంట పండియాలి, ఫ్యాక్టరీ నడిపేయాలని చెప్పాలి.